Hey, hi guys, hello, welcome back to our channel. So today vlog వచ్చేసి మంత్రాలయం. Like last time we visited Mannenkonda. From there over we traveled over here. Just have a look. Hope you all enjoy this video. Let's get into the video. Yeah, just now we started from Mannenkonda to మంత్రాలయం. సో యాక్చువల్గా హైదరాబాద్ నుండి మంత్రాలయం వచ్చే వాళ్ళు త్రూ కర్నూల్ వయా కర్నూల్ రావచ్చు. బట్ లైక్ వీ ట్రావెల్ మన్యంకొండ ఫస్ట్, రైట్? సో దేర్ వీ హ్యావ్ ఏ రూట్ ఫ్రమ్ మన్యంకొండ టు మంత్రాలయం వయా రాయచూర్. సో జస్ట్ నౌ వి స్టాప్డ్ ఫర్ ఏ టీ బ్రేక్ టువర్డ్స్ రాయచూర్ హైవే. సో from here, like around approximately this is like 130 kilometers like that. So just now we started after our break. సో ఈ రోడ్డు పైన మనకి మెయిన్గా కొన్ని టౌన్స్ వస్తాయి, లైక్ తెలంగాణ నుండి, లైక్ దేవరకద్ర అండ్ సమ్ అదర్ టౌన్స్ విల్ కమ్. సో మనం రాయచూర్ వెళ్ళాక మళ్ళీ అక్కడ నుండి హార్డ్లీ మనం ఒక 40 కిలోమీటర్స్ మంత్రాలయం చేరుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే తుంగభద్ర నది, దానిపైన న్యూలీ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది రాయచూర్కి దగ్గరలో ఉంటుంది. బ్రిడ్జ్ కంప్లీట్గా ఐరన్ ఓర్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దిస్ విల్ గోయింగ్ టు బి లైక్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ స్పాట్ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్ షూర్లీ, బికాస్ ఈ బ్రిడ్జ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈజీగా ఒక 2 kilometers దాకా ఉంది. సో కరెంట్లీ వీఆర్ ట్రావెలింగ్ వయా ఓల్డ్ బ్రిడ్జ్ ఇట్ సెల్ఫ్. సో మనకి మంత్రాలయం కూడా వచ్చేసి తుంగభద్రి నది ఒడ్డునే ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడే మనం కొంచెం ముందుకు రాగానే రాయచూర్ థర్మల్ పవర్ ప్లాంట్ కనిపిస్తుంది పెద్దగా. ఇది నార్త్ కర్ణాటకకి వన్ ఆఫ్ ద మెయిన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసర్. సో మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా ఎంత వెలుగులతో ఉందో. జస్ట్ వి కేమ్ నియర్ టు దిస్ ప్రాజెక్ట్. ఫ్రమ్ ఇక్కడ నుండి ఇంకా మనం ఒక 40 kilometers వెళ్ళాలి. ఇప్పుడే మనకి రాయచూర్ మున్సిపాలిటీ ఎంట్రన్స్ బోర్డు కనిపించింది. మధ్యలో ఒక పెట్రోల్ బంక్ బ్రేక్ తీసుకున్నాం. సో బ్రేక్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. యా, జస్ట్ నౌ వి స్టార్టెడ్ ఫ్రమ్ ద పెట్రోల్ బంక్. ఇది మనకి రాయచూర్ టౌన్, లైక్ నార్త్ కర్ణాటకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టౌన్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ లైక్ స్మాల్ సిటీ టూ. సో ఇక్కడ నుండి మాకు కంప్లీట్గా చీకటి అయిపోయింది ఇక్కడ రాగానే. సో ఇక్కడ నుంచి ఒక 30 to 40 kilometers డ్రైవ్ చేయాలి. సో రోడ్ పైన టర్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ వచ్చింది మాకు. సో ఈ బ్రిడ్జ్ కూడా, ఇక్కడ వచ్చే బ్రిడ్జెస్ అన్ని దాదాపుగా తుంగభద్ర నది మరియు దాని ఉపనదుల పైన కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. ఈ బ్రిడ్జ్ కూడా చూడడానికి చాలా బాగుంది, బట్ చీకట్లో మనకు వ్యూ కనిపించట్లేదు. కంప్లీట్గా ఐరన్ ఓర్తో కన్స్ట్రక్ట్ చేశారు ఆ బ్రిడ్జ్. సో మేము we came very near to the మంత్రాలయం, just like we are away from just approximately 5 to 10 kilometers away. సో ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. ఇది ఇక్కడ నుండి మనకి కంప్లీట్గా రోడ్డు ఉంటుంది, సింగిల్ రోడే. ఇప్పుడే మేము మంత్రాలయం ఆర్చ్, అంటే ఊరు ఆర్చ్కి వచ్చాం. ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ కర్ణాటక మరియు మన ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉంటుంది మంత్రాలయం అనేది, తుంగభద్ర నది ఒడ్డు తీరాన. సో మోస్ట్లీ ఇక్కడ ఉండే వాళ్ళు అందరికీ దాదాపు కన్నడం వస్తుంది. సో అదొక అడ్వాంటేజ్. ఎవరైతే మంత్రాలయం నేటివ్స్ ఉన్నారో నియర్ బై, మనకు చాలా వరకు దాదాపు కన్నడ భక్తులు, కన్నడ బస్సులు, ఫుడ్తో సహా అన్నీ మోస్ట్లీ నాకైతే కర్ణాటకలో ఉన్న ఫీలింగే వచ్చేసింది, ఎందుకంటే ఇది బార్డర్ కాబట్టి. సో మనం మంత్రాలయం టెంపుల్కి చాలా దగ్గరగా వచ్చేసాం. లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది ఆర్చ్, మంత్రాలయం ఎంట్రన్స్ టెంపుల్కి మెయిన్ ఆర్చ్ ఇది. మనం ఇంకొంచెం లోపలికి వెళ్తే మనకి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. సో మాకు రాగానే ఎంట్రన్స్లో గోమాత ఎదురైంది. వీ ఫెల్ట్ లైక్ వెరీ శుభ సూచకం ఫర్ దట్. సో మేము వచ్చిన రోజు ఏంటి, నెక్స్ట్ డే ఏకాదశి అనమాట. సో చాలా క్రౌడ్ అనేది ఉంది. మేము ఇప్పుడే ఉండడానికి రూమ్ అవన్నీ చూస్తున్నాం, బట్ క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది. ఎందుకు ఏకాదశి స్పెషల్ అని అంటే, ఎవరైతే మనకి మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఉన్నారో ఆయన వచ్చేసి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు అంట. సో అందుకనేసి చాలామంది భక్తులు ఏకాదశి రోజు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి ఇష్టపడతారు. సో అందుకనే ఈ క్రౌడ్. మనం ఎప్పుడు చూసినా ఇక్కడ జనాలు తిరుగుతూనే ఉన్నారు. అసలు అది నైట్ అన్న ఫీలింగ్ ఏమాత్రం లేదు.
కేవలం లైట్ ఉండడం వల్ల అంతే. మేము ఇప్పుడే ఒక రూమ్ చూసుకున్నాం మా బడ్జెట్లో, లైక్ అరౌండ్ 2000 లైక్ దట్. సో అది ఓన్లీ రూమ్కి మాత్రమే, ఇంకా ఫుడ్ అవన్నీ మనం కొనుక్కోవాల్సిందే. ఇదే రూము. అక్కడ నుండి మేము రూమ్ అయిపోయాక నైట్ ఎలా ఉంటుంది దేవుడి వ్యూ అనేది మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఆర్చ్. ఇందాక చూపించింది టెంపుల్కి ద్వారి. ఇది వచ్చేసి ఏంటి అంటే మెయిన్ టెంపుల్ ఆర్చ్. లోపల ఇలా ఉంటుంది. సో ప్రీవియస్గా ఇవన్నీ మేబీ న్యూలీ కన్స్ట్రక్టెడ్ అనుకుంటాను. చాలా బాగుంది చూడడానికి. ఇదంతా మనకి వ్యూ ఇలా ఉంటుంది. ఎవరైనా నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి కానీ చాలా సౌకర్యంగా ఉంది. సో మెయిన్ మంత్రాలయం ఏంటి అంటే, మంత్రాలయానికి అక్కడ ఏదైనా మనం మొక్కుకున్నా, ఏదన్నా తీరని కోరిక ఉన్నా అక్కడ మనం అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. సో ఈ మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీరాముడికి మరియు ఆంజనేయ స్వామికి పరమ భక్తుడంట. సో ఇక్కడ దగ్గరలోనే మనకి పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ రాఘవేంద్ర స్వామికి మరొక పేరు ఏంటంటే వెంకటనాథుడు. ఈయన వచ్చేసి తిమ్మన్న భట్టు గోపికాంబల రెండవ సంతానంగా జన్మించాడు. హిందూ మతంలో ఒక ముఖ్యమైన గురువుగా మనం చెప్పుకోవచ్చు రాఘవేంద్ర స్వామి. 16వ శతాబ్దంలో ఇతను జన్మించాడు. ఈయన వైష్ణవ మతాన్ని పాటించాడు. అంతేకాకుండా మధ్వాచార్యులు బోధించిన ఆ తత్వాన్ని, దైవత్వాన్ని ఇతను అవలంబించాడు. సో రాఘవేంద్ర స్వామికి ప్రహ్లాదునిగా మరో అవతారంగా అందరూ భావిస్తారు. ఈయన ఇందాక నేను చెప్పినట్లయితే ఇక్కడున్న పంచముఖిలోనే తపస్సు చేశాడు. ఇచ్చట హనుమంతుని కూడా దర్శించాడు అంట. సో మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. సో అదే మనం ప్రస్తుతం ఉన్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం. సో మేము మార్నింగ్ దర్శనానికి వెళ్ళడం జరిగింది. చాలా క్రౌడ్ ఉన్నారు. బట్ మేము కొంచెం స్పెషల్ టికెట్ తీసుకొని మా మదర్ హెల్త్ ఇష్యూ వల్ల మేము వెంటనే దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ మనం వచ్చేసినట్టయితే జెంట్స్ ఖచ్చితంగా షర్ట్ తీయాల్సి ఉంటుంది మనం దర్శనానికి వెళ్ళినప్పుడు. అది మ్యాండేటరీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ పొజిషన్లో ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా దేవుణ్ణి దర్శించుకునేటప్పుడు మాత్రం షర్ట్ తీసేసుకొని వెళ్ళాలి. ఇప్పుడే మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చాం. సో అక్కడ అనుమతి లేదు కాబట్టి రికార్డ్ చేయలేదు. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ మనం ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి. మీ మనసులో ఏమైనా ఉన్నా, తీరని కోరికలు ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా తీరుతుందని చాలామందికి నమ్మకం. సో మేము వెళ్ళిన రోజు ఏకాదశి స్పెషల్ ఏంటి అంటే, ఆ రోజు స్వామివారు ఉపవాసం కాబట్టి ఎలాంటి ప్రసాదాలు ఇవ్వరు మనకి. కంప్లీట్గా ఆయన ఉపవాసం కాబట్టి మనం కూడా మోస్ట్లీ దాదాపు అందరం అలానే ఉంటారు. కొబ్బరికాయ కొట్టడం కానీ, ఇది చేయడం కానీ, ప్రసాదాలు ఇవ్వడం కానీ అవి ఏమీ ఉండదు. ఇక్కడ మామూలుగా అయితే నిత్యం అన్నదానం జరుగుతుంది, ఎక్సెప్ట్ ఏకాదశి. ఎందుకంటే ఆ రోజు స్వామివారు ఏమీ తీసుకోరు కాబట్టి దాన్ని తూచ తప్పకుండా ఇప్పటికీ ఇక్కడ పాటిస్తున్నారు. సో ఆ రోజు మనం కొబ్బరికాయలు కొట్టడం కానీ ఏది కానీ ఉండదు. ఏకాదశి దర్శనం చాలామంది కోరుకుంటారు, చాలా మంచి జరుగుతుందని. ఇప్పుడు మీరు చూస్తున్నది మంత్రాలయం ఎలా ఉంది అనే ఒక నమూనా. దాన్ని ఆర్చ్, ఒక చిన్న మ్యూజియం ఉంది ఇక్కడ. బట్ మనకి కంప్లీట్గా లోపలికి వెళ్ళలేదు. మేము బయట నుండి కనిపిస్తున్న వరకు తీశాను. సో మనం అక్కడ నుండి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇదే ఇప్పుడు నేను చెప్పిన మ్యూజియం. మనకి లోపలికి వెళ్ళలేదు, మేము వెళ్ళలేదు అక్కడికి. అక్కడ నుండి మేము కొంచెం ముందుకి మనకు రాగానే రైట్ సైడ్లో కొబ్బరికాయలు అవన్నీ కొట్టే ప్రదేశం ఉంది. బట్ ఈరోజు ఏకాదశి కాబట్టి అలాంటివి ఏవీ లేవు. ఇంతకుముందే చెప్పాను కదా, ఈరోజు ఏకాదశి స్వామివారి ఉపవాసం. సో కాబట్టి అలాంటి ప్రసాదాలు కానీ కేవలం స్వామివారికి పూజా కార్యక్రమాలే తప్ప వేరే అనేవి ఈరోజు ఏవి ఉండదు. సో లోపల ఇలా ఉంటుంది మనకు టెంపుల్. చాలామంది అక్కడ మొక్కుకున్న వాళ్ళు, కోరికలు తీరిన వారు చాలామంది మోకాళ్ళ పైన నుంచి చుట్టూ తిరగడం కానీ, పొర్లు దండాలు పెట్టడం కానీ నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో ఎవరి నమ్మకాలు వారివి. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై టు విజిట్ అండి. దిస్ ఈజ్ లైక్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో తుంగభద్ర నది కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ మఠం వచ్చేసి తుంగభద్ర నది ఒడ్డునే వెలిసిందని నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఇక్కడ చాలామంది ఈరోజు ఏకాదశి కాబట్టి స్వామివారికి మొక్కుకొని వాళ్ళ కోరికలు తీర్చమని, అట్లాగే నదిని కూడా వేడుకొని దీపాలు వదిలేస్తున్నారు. సో మేము కూడా దీపాలు
పెట్టాము ఇప్పుడే నదిలోని. బట్ చెప్పాలంటే అంత నీట్నెస్ అయితే ఎక్కడ లేదండి. మన దగ్గర కొంచెం దీన్ని ఇంకొంచెం హైజీనిక్గా చేస్తే పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇట్స్ మై సజెషన్. బికాజ్ పుణ్యక్షేత్రాల పక్కన ఏది ఉన్నా కానీ క్రౌడ్ హెవీగా ఉంటారు ఆబ్వియస్లీ. బట్ అందుకు తగ్గట్టు హైజినేషన్ అనేది కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు ఒక ఒంటె కనిపించడంతో మా చిన్న పాప షీ వాంట్స్ టు క్లైమ్ దట్. యాక్చువల్లీ షీ ఈజ్ సో మచ్ బ్రేవ్ టు డూ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ దట్. సో ఏమాత్రం హెడ్ లేకుండా ఇప్పుడే ఒంటె ఎక్కుతుంది, మీరు చూడొచ్చు. అండ్ షీ ఈజ్ రియల్లీ లవింగ్ దట్ రైడ్. లైక్ అప్రాక్సిమేట్లీ 5 minutes షీ వాజ్ దేర్ ఓవర్ హియర్. షీ ఈజ్ జస్ట్ లవింగ్ దట్ స్పోర్ట్. సో ఇది కూడా ఒక మంచి ఫన్ యాక్టివిటీ. ఎవరైతే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ ఎక్కి తిరగడానికి తను ఏమాత్రం మైండ్ లేకుండా తిరిగింది. అండ్ షీ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. వీ ఫెల్ట్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ హర్ లైక్ దట్. బికాస్ పిల్లలు అనేవాళ్ళు బ్రేవ్గానే ఉండాలి, ఎక్కడ భయం అనేది ఉండకూడదు. మేము ఇప్పుడే తను మా దర్శనం అయిపోయినాక మా రూమ్కి వచ్చేసాం. ఇంకా అక్కడ నుండి మేము మళ్ళీ వేరే ఒక ప్లేస్కి స్టార్ట్ అయ్యాం, లైక్ ఆఫ్టర్ అన్ అవర్. సో ఆ ప్లేస్ ఏంటి అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో. ఆ ప్లేస్ వచ్చేసి కూడా చాలా పాపులర్ ప్లేస్. ఫ్రమ్ హియర్ టు లైక్ వీ నీడ్ టు డ్రైవ్ అరౌండ్ 200 kilometers లైక్ దట్. సో మేము స్టార్ట్ అయిపోయామండి మంత్రాలయం నుండి ఇంకొక ప్లేస్కి. సో ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి మార్నింగ్ వ్యూ ఎలా ఉందో మీరు చూడొచ్చు. లైక్ మంత్రాలయం ఆర్చ్ కానీ ఎంట్రన్స్ కానీ ఎలా ఉందనేది మేము నైట్ వచ్చాం కాబట్టి జస్ట్ వీఆర్ టేకింగ్ దిస్ క్లిప్. అండ్ దోస్ హూ ఆర్ వాచింగ్ అవర్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. We are very new to these things. We are really very much happy like how we get the positive response in the last couple of videos. We hope same thing for this one. We expected some much more support from your end, and we are trying to make some good content of like this apart from all those things. Please watch, like, share and subscribe. Thank you.